హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనలు, నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇక ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 1952, ఈపీఎస్ 1995 పథకాలు ఉండగా వీటి స్థానంలో కొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్ఓ 2026, ఈపీఎస్ 2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇక కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్ఓ విత్డ్రాలు, పెన్షన్ ఖరారు, ఉద్యోగి యజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్లో కనీస నిల్వ 25% ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75% ఎప్పుడైనా ఉద్యోగులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 25% ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేకపోగా ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇక విత్డ్రా లిమిట్ పెంపు. ఇక అనారోగ్య కారణాలతో ఏడాదికి 3 సార్లు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు. విద్య కోసం సర్వీసుల్లో మొత్తం 10 సార్లు పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. వివాహం కోసం 5 సార్లు క్లెయిమ్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇంటి నిర్మాణం, ఇల్లు కొనాలన్న హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి పునర్నిర్మాణ అవసరాల కోసం సర్వీసుల్లో 5 సార్లు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ఇప్పటి వరకు ఇంటి అవసరాల కోసం 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు 5 సార్లకు పెంచారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీసు పూర్తి కాకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి దేశం విడిచి వెళ్ళినా, 55 ఏళ్లు దాటినా, ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసినా, ఉద్యోగం నుంచి తీసివేసినా మిగిలిన 25% కూడా ఎప్పుడైనా పొందవచ్చు.